రీసెంట్‌గా ఏదైతే తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత పక్కనున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మీద ట్రోల్స్ అనేవి జరగడం మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది మ్యామ్. రీసెంట్‌గా దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఊర్లో ఆ పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు కూడా తను రియాక్ట్ అయ్యారు. అంటే పక్క రాష్ట్రంలో కంపేర్ చేయడం చాలా తప్పని కూడా తను మాట్లాడడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? నిజానికండి ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన సామర్థ్యాలతోటి శక్తులతోటి వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు సాధించగలిగిన విజయాలు వాళ్ళు సాధిస్తారు. అయితే ఇక్కడ కంపారిజన్ ఎందుకు వచ్చింది అంటే ఇద్దరు సినిమా నటులు అవటం, ఇద్దరు ప్రజాదరణ ఉన్నవాళ్ళు అవటం, ఇద్దరు అదే ఒకే ఫీల్డ్ అని చెప్పాం కదా. వీళ్ళు ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టారు. ఇక్కడ ఈయన ప్రాంతీయ పార్టీ పెట్టారు, అక్కడ ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టారు. కాకపోతే ఆయన ఇంకొక పార్టీతోటి ఎవరితోటి అఫిలియేషన్ తీసుకోలేదు. కానీ ఈయన మట్టుకు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళకముందు ఏం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మొదటిసారి అసలు ఆయన ఎలక్షన్స్లో పోటీ చేయలే. బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ సపోర్టింగ్గా ఆయన ప్రచారం చేశారు. సరే, ఆయన ప్రచారం చేశారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకో రకంగా చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అప్పుడు అంతా ఆయన బీజేపీకి భజన చేయలేదు, కానీ తెలుగుదేశం వాళ్ళకి మట్టుకు సపోర్ట్గా ఉన్నారు. వైసీపీ పార్టీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. సరే, తర్వాత ఎలక్షన్స్లో ఏం జరిగిందంటే ఆయన విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. ఆయన పార్టీ అభ్యర్థి ఒక చోట గెలిచారు, కానీ అది వ్యక్తిగతమైన గెలిపే, పార్టీ గెలుపు కాదు. తర్వాత ఆయన వైసీపీలోకి కూడా వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే నేను ఒంటరిగా పోటీ చేస్తే గెలవను, నాకంత సత్తా లేదు అని ఆయన అర్థమైంది. ఆయనకి అర్థమై ఏం చేశారు అంటే ఇంకా బీజేపీలోకి నెమ్మదిగా బీజేపీకి ప్రాంతీయ శాఖలాగా తయారయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో తయారయ్యి ఏదన్నా మీరు దీని మీద మీ నిర్ణయం ఏంటండి, అసలు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటండి అంటే నాకు రోడ్ మ్యాప్ రాలేదు అని మాట్లాడారు. అది ఒక రకంగా చాలా నెగటివ్ డైలాగ్, రోడ్ మ్యాప్ రాలేదు అని మాట్లాడటం. అంటే అప్పుడు అలా ఎందుకన్నాడంటే ఆయన ఆవేశంలో మనసులో ఉన్నది బయటకు అనేస్తాడు. మామూలుగా ఆయన ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఈ మాట చెప్పరు. నేను అధ్యయనం చేస్తున్నాను రోడ్ మ్యాప్ కోసం అని చెప్పుండేవాళ్ళు. నాకు రోడ్ మ్యాప్ రాలేదు అని చెప్పారు. సరే, ఏది ఏమైనా ఆయన పూర్తిగా బీజేపీ పార్టీ దగ్గర సాగిలి పడ్డాడు అని ఆ రోజే అర్థమైపోయింది. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీతో ఆయన అలయన్స్ పెట్టుకుందామని అనుకుంటూ అసలు తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీకి కట్టిన విషయంలో కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్దే. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు కలిస్తేనే బలం వస్తుంది, మనందరికీ మన కూటమికి బలం వస్తుంది అనే ఉద్దేశంతో ఒక రకంగా కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఈయన ఏజెంట్గా పెట్టుకున్నారు. ఈయనకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఆ రోడ్ మ్యాప్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని కూటమిలోకి తీసుకొచ్చే రోడ్డు మ్యాప్ ఇచ్చారు. ఖచ్చితంగా దానిలో భాగంగానే ఆయన అరెస్ట్ చేయటం, దానిలో భాగంగానే ఈయన వెళ్ళి అరెస్ట్ అయిన వెంటనే ఈయన పెడబబ్బులు పెట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా అన్నీ చేసి మొత్తానికి ఎట్లా అయితే 55 రోజుల తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంట్లో వాళ్ళందరికంటే కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ థ్యాంక్స్ చెప్పేలాగా చంద్రబాబు నాయుడు గారిని తయారు చేసే విషయంలో పూర్తి సహాయ సహకారాలు కేంద్రం ఈయనకి ఇచ్చింది. అట్లాగే వాళ్ళు చెప్పిన ఆపరేషన్ని ఈయన సక్సెస్ఫుల్గా చేశారు. సరే, వీళ్ళు ఒక కూటమిలోకి వచ్చారు, పోటీ చేశారు, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. ఎలా వచ్చిందయ్యా నీకు 100% స్ట్రైక్ రేటు అంటే ఒకటే సింపుల్, తెలుగుదేశం వాళ్ళు హార్ట్ఫుల్గా నీతో పనిచేశారు, నిన్ను గెలిపించారు, వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇప్పుడు ఒక్క కాపు ఓట్లు పడితే కాపు పర్సంటేజ్ ఎంత ఉంది? ఒక్క కాపు ఓట్లు వేస్తే ఎలా గెలుస్తావు? నువ్వు గెలవలేవు.
నువ్వు నీ కులం కార్డు వాడాలనుకున్నావు, అది పొరపాటు చేసావు. ఎవరో ఒకళ్ళు నా పైన అండ ఉండాలి అనుకున్నావు, అది పొరపాటు చేసావు. అలాగే ఉద్రేకపూరితమైన ప్రసంగాలు, అవి ఆ ఉద్రేకపూరితమైనవి ఒక్కొక్కసారి విద్వేష ప్రసంగాల్లాగా కూడా తయారైనవి. నిలకడలేని ప్రసంగాలు, ఒకే ప్రసంగంలో ఎన్నో మలుపులు, ఇవన్నీ ఇతని వైఫల్యాల కింద మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్. సరే, మరి విజయ్తో కంపేర్ చేసేటప్పుడు మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, విజయ్ ఎవరికి తోకలాగా ఉండాలనుకోలేదు, ఎవరితోనూ కలిసి పోటీ చేయాలనుకోలేదు. అలాగే ఒక వర్గం వాళ్ళకో ఒక ప్రాంతం వాళ్ళకో నేను ప్రతినిధిని అని చెప్పుకోలేదు. ఆయన అందరి గురించి మాట్లాడాడు. పైగా ప్రజలలో వచ్చిన ఆ మార్పుల్ని బాగా గమనించాడు అనడానికి మనం ఏమీ ఆలోచించక్కర్లా. ఆలోచించి ఆ మార్పుల్ని పసిగట్టి దానికి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అతని మాటల్ని మార్చుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఏంటంటే పెరియార్ గురించి మాట్లాడాడు, పెద్ద స్పందన రాల. అంబేద్కర్ గురించి మాట్లాడాడు, మంచి స్పందన వచ్చింది. ఇంకా అంబేద్కర్ని పట్టుకున్నాడు చివరి నిమిషం వరకు. అంటే అలానే అక్కడ పెరియార్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని కాదు, కొత్త యూత్ వస్తున్నారు. ఈ యూత్కి ఇవాళ అంబేద్కర్ బాగా తెలుసు, పెరియార్ కన్నా అంబేద్కర్ బాగా తెలుసు. పాత తరం వాళ్ళకి పెరియార్ తెలుసు, కొత్త తరం వాళ్ళకి అంబేద్కర్ తెలుసు. పైగా సినిమా ఒకటి వచ్చింది, జై భీమ్ సినిమా. అది చాలా ఇంపాక్ట్ చూపించింది సమాజంలో అంబేద్కర్ పట్ల. అయితే అతను అలా ఉన్నాడు, అందువల్ల అతను గెలిచాడు. ఈయన ఇంతకుముందు ఓడిపోవటానికి గల కారణాలు ఇవైతే, గెలవటానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి. కానీ ఎందుకు పోలిక పెడుతున్నారు అంటే, దగ్గరగా వయసు ఒకటే, ఇద్దరిది సినిమా రంగం, ఇద్దరు ప్రాంతీయ పార్టీలు పెట్టారు, ఇద్దరికీ ప్రజాదరణ ఉంది. కానీ ఇవన్నీ ఉన్న నువ్వు నీకేం ఫలితం వచ్చింది, ఇవన్నీ ఉన్న విజయ్కి ఏం ఫలితం వచ్చింది అని చూస్తే అందుకు నిన్ను కంపేర్ చేస్తున్నారు. అందుకని ఈయన అసహనానికి గురైపోయి ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి అని మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఇంకా ఆయనకు అంతకంటే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తున్నారు అందరూ ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. అందుకని చెప్పి ఈ మాట అంటే ఇంకెవరు అడగరు కదా, అందుకని అలా అన్నారు. కానీ ఏది ఏమైనా ఈ ఇద్దరిని కనుక కంపేర్ చేస్తే అన్ని రకాలుగాను ఇద్దరు సమవయస్కులు, పక్క ప్రాంతాల వాళ్ళు, చాలా పోలికలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చూస్తే ఇవాళ విజయ్ ముందు పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్లే అయింది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.